ప్రీమియర్ షోలు పడ్డాయి. అంటే కొన్ని చోట్ల పడలేదు, కొన్ని చోట్ల ఏఎంసీ గ్రూపు థియేటర్స్‌లో పడలేదు అమెరికాలో. అట్లాగే కెనడాలో పడలేదు. అట్లాగే కెనడాలో ఉండే ఎర్త్ సినిమాస్ మేము సినిమాని వేయమని చెప్పారు. సో దీనివల్ల అక్కడ పవన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. చాలా చోట్ల ప్రింట్ అందక టైంకి సినిమా పడలేదు, కంటెంట్ అందలేదు. ప్రింట్ కాదు, కంటెంట్ అందలేదు. కంటెంట్ అందకపోవడం వల్ల, సరైన టైం లేకపోవడం వల్ల టికెట్లని డబ్బులు వాపస్ చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయనే చెప్తున్నారు. ఏదేమైనా ఈ గందరగోళం మధ్య అయితే కొన్ని చోట్ల సినిమా అయితే పడింది. దాన్ని చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రివ్యూ చెప్తున్నాను. సో బేసిక్గా దీంట్లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి, అర్జున్ దాసు, ప్రకాష్ రాజు, శ్రేయరెడ్డి, రావు రమేష్ ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది. అట్లాగే టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి సుజిత్ డైరెక్షన్, డివివి దానయ్య ప్రొడ్యూసరు, రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస కెమెరామెన్ ఇద్దరు చేశారు. అట్లాగే తమన్ మ్యూజిక్ చేశారు. కథగా తీసుకున్నప్పుడు ఏంటంటే సింపుల్ స్టోరీ ఇది. ఓజాస్ గంభీరా అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబైలో ఉంటాడు. అతను 10 ఏళ్ల తర్వాత రిటర్న్ అవుతాడు. అతను రిటర్న్ అవడానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, తను కోల్పోయిన ఎంపైర్ని మళ్ళీ తీసుకోవాలి. తన సామ్రాజ్యం కోల్పోయాడు, ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందాలి. 2, తనకు జరిగిన ఒక అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సో ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అనేక గ్యాంగులు ఉన్నప్పటికీ వీళ్ళకి మొత్తానికి ఒక బిగ్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతనే ఓమీ బావ్, అంటే ఇమ్రాన్ హస్మి చేసిన క్యారెక్టరు. ఈ ఓమీ బావ్ అనే క్యారెక్టరు ఒక గ్యాంగ్స్టరు. ఇతను రూత్లెస్ క్రైమ్ లార్డ్ అనమాట. చాలా రూత్లెస్, చాలా వైలెంట్ క్రైమ్ లార్డు చేసే పని. అతను ఎదుర్కొని అతను ఓడించి మళ్ళీ తన క్రైమ్ సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు అనేది ప్రధానంగా కథ అనమాట ఇది. సో ఈ క్రమంలో ఇతనికి కన్మణి అనే అమ్మాయికి, కన్మణి అంటే ఈ ప్రియాంక మోహన్ ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, ఆ తర్వాత శ్రీయారెడ్డి వేసిన జ్యోతి అమ్మాయి పేరు. జ్యోతి అంటే జేజీ గంభీర అమ్మాయి పేరు. ఇతని పేరేమో ఓజోస్ గంభీర. ఓజోస్ అంటే పవర్, శక్తి, ఎనర్జీ అనే మీనింగ్ వస్తుంది. ఓజోస్ గంభీర. దాన్ని మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అంటున్నారు. ఏదేమైనా దే కాల్ హిమ్ ఓజీ అని పేరు పెట్టారు అనమాట మిగతా గ్యాంగ్స్ అంతా కలిపి. సో ఈ దీంట్లో ఈఎంఐ పాత్ర ఏంటి, మిగతా వాళ్ళ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి, సత్యదాదా అంటారు ప్రకాష్ రాజ్ని. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజోస్ గంభీర్ అనే ఒక గ్యాంగ్స్టరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చి తన సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు, ఈ క్రమంలో విలన్స్ని ఎట్లా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో కొంతమంది ఏమో ఇతనితో ఉంటూనే ఇతనికి ద్రోహం చేసిన వాళ్ళు, కొంతమంది ఎటు వీలైతే అటు జంప్ అయిపోయేవాళ్ళు, ఇలాగా ఆ ఒక క్రైమ్ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్రైమ్ ప్రపంచంలో దీన్ని స్క్రీన్ ప్లే పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు అనేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది, దాని తర్వాత ప్రజెంట్ వస్తుంది. ఇదంతా కూడా ముంబై పీరియాడిక్ డ్రామా లాగా చేశారు, అందుకని ముంబై కాకుండా బాంబే అనే దాంట్లో వాడారు. సో ఈ స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, ట్విస్ట్లు టర్న్లు ఇంట్రెస్టింగ్గా వెళ్తాయని చెప్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీకి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అంటారు, ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. మొత్తంగా రివ్యూలలో చెప్తున్న ఇదేమంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది, లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్న అభిప్రాయం. ఇక పెర్ఫార్మెన్స్కి వస్తే పవన్ కళ్యాణ్ ఎరగదీశాడని చెప్తున్నారు. దీంట్లో చాలా స్టైలైజ్డ్ అతని ఫైట్స్, కటానాతో చేసే ఫైట్స్, తర్వాత ఐక్యుడో అనే ఒక ఫైట్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 8 మంది కొరియోగ్రఫర్లు, స్టంట్ కొరియోగ్రఫర్లు, యాక్షన్ కొరియోగ్రఫర్లు 8 మంది పనిచేస్తారు దీంట్లో. ముఖ్యంగా దీంట్లో కెచ్చా కంపకాడి అని ఈ మధ్య మన ఇండియన్ సినిమాలకంతా ఈయన పనిచేస్తున్నాడు, బాహుబలి లాంటి వాటికి కూడా పనిచేశాడు, తను స్టంట్ మాస్టర్. అట్లాగే తొడోర్ లజరో అని తను హాలీవుడ్ సినిమాలు చేశాడు, ఇక్కడ త్రిబులర్ లాంటి సినిమాలకు కూడా చేశాడు, తను కూడా స్టంట్ మాస్టర్ దీంట్లో. అంటే ఇంటర్నేషనల్ స్థాయి స్టంట్ మాస్టర్లు దీనికి పనిచేయడం, 8 మంది టీమ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే జాన్ విక్ అనేది ఈ మధ్యకాలంలో 4-5 వచ్చాయి వరుసగా. ఆ జాన్ విక్ సిరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, యాక్షన్ మూవీస్ చాలా బాగుంటాయి. ఆ కైండ్ ఆఫ్ స్టైల్ దీంట్లో కూడా వాడాడు. అంటే స్టంట్లో కూడా స్టైలైజ్డ్ ఫైటింగ్స్,
మనం ఇప్పటివరకు ఇండియాలో చూడని, బిగ్ స్క్రీన్ మీద చూడని స్టంట్స్ దీంట్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ స్టైల్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో వాళ్ళకైతే చాలా పండగ. మాస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనేది అందరూ రివ్యూవర్స్ అందరూ కూడా చెప్తున్నమాట. ఓకే. సో ఇక టెక్నికల్గా విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే డార్క్ సందులు గొంతుల్లో తీశారు. అవన్నీ చాలా రియలిస్టిక్గా నేచురల్గా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే ఇంటీరియర్స్ అంతా వెరీ స్టైలైజ్డ్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. లైటింగ్ కానీ ఇవన్నీ ఇంటీరియర్ సెట్టింగ్స్, ఆ జపనీస్ స్టైల్ వాడడం, కొన్ని చోట్ల వైట్స్ వాడడం, కొన్ని చోట్ల రెడ్స్ ఇవన్నీ మిక్స్ చేయడం, ఈ జపనీస్ ప్రాపర్టీస్ స్టైలు, ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా వెరీ స్టైలైజ్డ్గా ఉన్నాయి. అట్లాగే రెయిన్ ఎక్కువగా ఎక్స్టీరియర్స్ వచ్చినప్పుడు రెయిన్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ తీసినట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్తున్నారు. అంటే కెమెరా వర్క్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అయితే మామూలుగా లేదు అసలు. ఇన్ని రోజులు నందమూరి తమన్ అని పేరు పిలుచుకున్నవాడు ఇప్పుడు తమన్ కళ్యాణ్ అని పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వరుసగా బ్రోక్ కానీ తర్వాత కానీ అతనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. దీనికి కూడా చాలా బాగుంది, చాలా స్టైలైజ్డ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అదిరిపోయింది అనేది చెప్తున్నారు. ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా వచ్చాయనేది రివ్యూస్ చెప్తున్నారు. అయితే మైనస్లు ఏం చెప్తున్నారంటే అండ్ ఊహించిన స్థాయిలో సినిమా లేదు. అంటే కథ తెలిసిన కథ ప్రెడిక్టబుల్, ముందే మనకు తెలిసిపోతుంది. కథలో కొత్తదనం అయితే లేదు, ఆల్రెడీ ఊహించిందని చెప్తున్నారు. దట్ ఈజ్ వన్ మైనస్. సెకండ్ మైనస్ వచ్చి విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్టివ్గా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఊహించని స్థాయిలో లేదు. కాకపోతే హరిహర వీరమల్లులాగా వరస్ట్గా లేదు, కానీ ఇంకా ఈ హైప్కి తగినట్టుగా అయితే లేవు. అంటే బడ్జెట్ వీళ్ళు పెట్టలేదు దాని మీద. 250 కోట్లు 100 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకొని మిగతా సుజిత్ వీళ్ళకి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్కి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. సో విఎఫ్ఎక్స్ కొద్దిగా నిరాశగానే ఉన్నాయనేది కొంతమంది వాదన. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు రివ్యూలు రాసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు బ్లడ్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్ దీన్ని చూడడం కష్టం, ఎందుకంటే ఎక్కువ వైలెన్స్లు ఎక్కువ ఉన్నాయి, బ్లడ్ ఎక్కువ ఉంది. సో ఇది ఫ్యామిలీస్ అంతా వెళ్ళి చూడలేరు. అలాంటి నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీగా నచ్చుతుంది. ఒక యాక్షను మాసు బ్లడ్ ఇవి నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగుంటుంది తప్ప సరదాగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి రొమాన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటే మాత్రం ఇది నచ్చదు అనేది నెగిటివ్గా చెప్తున్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో ఆయనకి గతంలో ఈ మధ్యకాలంలో పెద్ద హిట్లు లేవు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ ఫిల్మ్, పవన్ కళ్యాణ్కి హిట్ అవుతుంది, ఒక స్టైలైజ్డ్ యాక్షన్ మూవీగా నిలిచిపోతుంది. ఇది హిందీలో కూడా బాగా ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాలో హిందీ ప్రింట్ కూడా వేస్తారు, తమిళ్ వేయలేదు అక్కడ, తమిళ్ కంటెంట్ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఇది మనం హాలీవుడ్లోనే ఇలాంటి విలన్స్ చూస్తుంటాము, ఆ స్టైల్లో ఉంది. ఒక పవన్ కళ్యాణ్కి ధీటుగా విలని ఉంది దీంట్లో అని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అతను ఇద్దరు ఢీకొన్నప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇమ్రాన్ హాష్మి పెర్ఫార్మెన్స్ ఉంది అన్న ఇది కూడా హిందీ వాళ్ళు కూడా ఇమ్రాన్ హాష్మిని బాగా పోడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్టైలైజ్ కూడా ఉందని హిందీకి సంబంధించిన ఆడియన్స్ రివ్యూల్లో కూడా మనకి ఇదే కనబడుతుంది. ఓవరాల్గా మాస్ సినిమా, అట్ ద సేమ్ టైం యూత్ అర్బన్ సెంటర్స్లో కూడా స్టైలైజ్డ్ ఉంది కాబట్టి యూత్ బాగా చూస్తారు. అమెరికాలో ఈ మధ్య ఏ సినిమాకి రానంతగా ఓజీకి అడ్వాన్స్ కలెక్షన్లు వచ్చాయి. ఎందుకంటే బాగా బడ్జెట్ ఏర్పడింది. మామూలుగా అక్కడ ఓజీ పట్ల చాలా క్రేజ్ అయితే వచ్చింది అమెరికాలో. ఎందుకంటే ఈ సినిమానే ఓవరాల్గా ఒక క్లాసిక్ స్టైలైజ్డ్ ఫిల్మ్ లాగా తీశారనమాట. జాన్ విక్ అంటారు, జాన్ విక్ స్టైల్ సినిమాగా దీన్ని తీశారు. అంటే ఫుల్ ఆఫ్ సీరియస్ యాక్షన్, స్టైలైజ్డ్ యాక్షన్, ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్. ఎందుకంటే స్టంట్ మాస్టర్ కూడా దీంట్లో హాలీవుడ్ జాన్ విక్ సినిమాలకు చేసిన స్టంట్ మాస్టర్, ఇటు జపనీస్ స్టంట్ మాస్టర్, మొత్తం 8 మంది యాక్షన్ కొరియోగ్రఫర్లు దీనికి పనిచేశారు ఈ సినిమాకి. అందువల్ల స్టంట్స్ చాలా హైలైట్గా వచ్చాయి కాబట్టి అమెరికాలో బాగా వైబ్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమాకి. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ అక్కడ 25 కోట్ల వరకు అడ్వాన్స్ రూపంలో కలెక్ట్ అయినప్పటికీ కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో కొన్ని థియేటర్స్ మేము ఈ సినిమాని వెయ్యము అని డిక్లేర్ చేసి ప్రకటించేశారు.
రెండోదేమో కొన్ని థియేటర్లలో ప్రీమియర్లు పడలేదు కొన్ని చోట్ల, నార్త్ అమెరికాలో ముఖ్యంగా. అంటే ప్రీమియర్లు పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రింట్ సకాలంలో అక్కడికి చేరలేదు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతుంది, మనం కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో ఆ ప్రాబ్లం వల్ల ప్రీమియర్లు కొన్ని చోట్ల పడలేదు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ ప్రకటన వైరల్ అవుతుంది. అదేంటంటే యార్క్ సినిమాస్ అనే ఒక ఎగ్జిబిటర్స్ మేము ఈ సినిమాని వెయ్యము అని డిక్లేర్ చేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసలు ఈ యార్క్ సినిమా థియేటర్ ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ సినిమాని మేము వెయ్యమని చెప్పారు అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లనే, వీళ్ళు చేసే అరాచకాల వల్లనే వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో కూడా వీళ్ళు బుద్ధి పోలేదు, సో వీళ్ళ అరాచకాల వల్లనే అక్కడ సినిమాలు ఆపేస్తున్నారు అనేది పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు లేదు ఇది డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి మధ్య ప్రాబ్లం తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధం లేదనేది కొంతమంది చెప్తున్నారు. నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను. బేసిక్గా ఏంటంటే యార్క్ సినిమాస్ అనేది అమెరికాలో లేదు యాక్చువల్గా, అది కెనడాలో ఉంది. కెనడాలో ఆంటారియా కెనడా గ్రేటర్ టొరంటో ఏరియా అంటారు, గ్రేటర్ టొరంటో ఏరియాలో ఉంది. సో రిచ్మండ్ హిల్ అనే ప్లేస్లో ఇది ఉంది. యాక్చువల్గా 1989లో పార్క్ వే 6 అనే పేరుతో ఈ థియేటర్ ఉండేది. దాని తర్వాత 2013లో యోర్క్ సినిమాస్ పేరుతో ఇది చేంజ్ అయింది, నేమ్ చేంజ్ చేసుకుంది. సో అప్పటి నుంచి దీంట్లో తెలుగు సినిమాలు కానీ ఇండియన్ సౌత్ ఈస్ట్ ఏషియా సినిమాలు కానీ వేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన కారణాలు ఏంటి, ఎందుకు ఆపేస్తున్నాం అంటే ఆ రిపోర్ట్ మనం చదివితే దాంట్లో ఒకటి, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేటెడ్ సేల్స్, అంటే జరిగిన దానికంటే ఎక్కువ సేల్స్ జరిగినట్టుగా చూపించమని ఒత్తిడి చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ అనేది చెప్పారు అనమాట. అంటే నార్త్ అమెరికాలో ఉండే డిస్ట్రిబ్యూటర్, అంటే మనం అమెరికా అని అంటుంటాము, అమెరికా మామూలుగా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటారు. సౌత్ అమెరికా అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ని సౌత్ అమెరికా అంటారు, నార్త్ అమెరికా ఏమో యుఎస్ఏ అమెరికా. సో ఈ వాళ్ళు దాన్ని ఆ పరిభాషలో వాడేటప్పుడు నార్త్ అమెరికాని వాడతారు. సో నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటరు వీళ్ళ మీద ఇలాంటి ప్రజలు తెచ్చినట్టుగా యార్క్ సినిమా వాళ్ళ స్టేట్మెంట్లో ఉంది. నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే ప్రత్యాంగిరా సినిమాస్ అనేవాళ్ళు. ఈ సినిమాకి ప్రత్యాంగిరా సినిమాస్ అనే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని ఇటు అమెరికాలోను ఇటు కెనడాలో కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ పేరు రాయలేదు, కానీ నేను చూసినప్పుడు ఈ సినిమాకి ఎవరు డిస్ట్రిబ్యూటర్లు అని ప్రత్యాంగిరా సినిమాస్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఇంక వాళ్ళే కాబట్టి వాళ్ళని అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా యూకేలో అయితే డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అనేవాళ్ళు, అట్లాగే థింక్ స్టూడియోస్ అనేవాళ్ళు జనరల్గా మన సినిమాలను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఇదేంటంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్కి కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ సంబంధం లేదు ఈ గొడవలో. చాలామంది ఏంటంటే ఇదే సందర్భం అని వైసీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది యాంటీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ దీన్ని ఉపయోగించుకొని చూడు ఇక్కడే పరువు తీయడమే కాకుండా వీళ్ళ అరాచకం అమెరికాలో కూడా చూపిస్తున్నారు, అది ఏదని మాట్లాడుతున్నారు. అది తప్పు. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఏమీ సంబంధం లేదు. ఇది ప్యూర్లీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య గొడవగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఇష్యూలో తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఈ మధ్య మన హీరోల మీద, అక్కడ హీరోల ఫ్యాన్స్ మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలో ఉండే బాలయ్య ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇలాగా వీళ్ళేందంటే అక్కడ యాక్టివిటీలని పెద్ద ఎత్తున చేయడం, దీనివల్ల అక్కడ డిస్టర్బెన్సెస్ రావడం, ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మన తెలుగు సంఘాలు అక్కడ కూడా కులాల వారీగా విడిపోయినాయి. సో ఈ కులాల వారీగా విడిపోయినప్పుడు మళ్ళీ హీరోలను కూడా అక్కడ కూడా కులాల వారీగా ఏరియాల వారీగా అక్కడ కూడా పంచుకోవడం, వాళ్ళ సంఘాలు. ఈ మధ్య కూడా డల్లాస్ గడ్డా జూనియర్ ఎన్టీఆర్ అడ్డా అనే స్లోగన్లో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఇలాగా పోయి వాళ్ళు డల్లాస్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అన్నారు మేము అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అని డౌట్ వస్తూ ఉందని. అలాగా మనోళ్ళు ఏంటంటే మన ప్రజెన్స్ని లౌడ్ అండ్ క్లియర్ అంటారు, అలా లౌడ్గా చేయడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్సెస్, ఇతర కమ్యూనిటీలు హర్ట్ అవ్వడము, ఇది జరుగుతుంది అన్నమాట. తెలుగు వాళ్ళు ఏంటంటే ఏది చేసినా పెద్ద ఎత్తున చేయడం, హంగామా ఎక్కువ చేయడం, ఈ కల్చర్ ఉండడం వల్ల మన ఫ్యాన్స్ కూడా అక్కడ ఈ కైండ్ ఆఫ్ చేయడం వల్ల జనరల్గా వస్తుంటాయి.
సో ఏదేమైనా ఓజీకి కొంతవరకు నష్టమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే టికెట్లు వీళ్ళైతే ప్రకటించారు, మేము ఇప్పటివరకు అడ్వాన్స్ బుక్ అయిన టికెట్లు ఇచ్చేస్తామని. కానీ కొన్ని చోట్ల ప్రింట్ రాకపోవడం వల్ల షోలు వేయలేదు కదా, వాళ్ళు సరిగా టికెట్లు ఇవ్వలేదని ఫ్యాన్స్ అక్కడ గొడవ చేయడం, ధర్నాలు చేయడం, అవన్నీ కూడా వీడియోస్ బయటకు వచ్చాయన్నమాట. సో ఏదేమైనా అక్కడ ఆ, నిజానికి బాధితులు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. వాళ్ళకి సినిమా చూడాలని ఉంటుంది, టికెట్ పెట్టి కొన్నారు కానీ సినిమాలు చూడలేకపోవడం అనేది వాళ్ళు అప్సెట్ అయినట్టు కనబడుతుంది. అట్లాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతవరకు ఇలా క్లోజ్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. దానివల్ల డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియల్ కూడా కొంత లాస్ జరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.